వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ విద్యా ఛానల్. దిస్ ఈజ్ శ్రీనివాస్ అండ్ మనము రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఉన్నాము. రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఫస్ట్ పార్ట్ ఇంట్రడక్షన్ అయ్యింది అండ్ సెకండ్ పార్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, చూద్దాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వచ్చేసి చాలామంది దీని గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. క్లియర్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. See, there are three lines. One is of length L, one is of length 2L, one is of length 3L. This line name is X, this line name is Y, and this line name is Z. Okay, so if you take this one, which one is taller? Obviously 2L is taller. Okay, yes or no? Then this one. Take this one. Which one is taller? 3L is taller than this one. So this tallness is which one is taller? ఏది టాలర్ అంటే మనం కంపేర్ చేసి చెప్తున్నాం. ఎస్ ఆర్ నో? ఎక్స్ అండ్ వై తోటి, వై అండ్ జెడ్ తోటి కంపేర్ చేసి మనం చెప్పగలం విచ్ వన్ ఈజ్ టాలర్ అండ్ విచ్ వన్ ఈజ్ షార్టర్. సో దీనికి ఏదైనా మనం రిలేషన్ క్రియేట్ చేయగలమా? ఎలా క్రియేట్ చేస్తామంటే సింపుల్, ఎక్స్ బై వై చేసామనుకోండి. ఎక్స్ వాల్యూ ఎంత? ఎల్. y value ఎంత? 2L. So you will get 1/2. So x is equal to 2x is equal to y. This is one kind of relation. So ఇంకోటి ఏదైనా రిలేషన్ ఫైండ్ అవుట్ చేయగలమా? ఎస్, y by z చేయండి. 2L/3L. LL will cancel. 3y is equal to 2z. సో ఇట్లాగా మనం ఏదైనా ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి రేషియోస్ తీసుకున్నాం అనుకోండి, రేషియోస్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, వీ కెన్ ఏబుల్ టు సే విచ్ వన్ ఈజ్ టాలర్ అండ్ విచ్ వన్ ఈజ్ షార్టర్. ఇన్ కేస్ ఆఫ్ లైన్స్కి సంబంధించి ఏది టాలర్ ఏది షార్టర్ అని మనం ఈజీగా చెప్పగలం రేషియోస్ తీసుకుంటే. సో ఇఫ్ యూ నో ద రేషియో, సో వై ఈజ్ 2 times of x, సో x ఈజ్ స్మాలర్ అండ్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ ఫాస్టర్, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టాలర్. ఎస్ ఆర్ నో? సో ఎంత టైం ఇది వై అనేది ఎక్స్ కంటే టాలర్ అనేది కూడా చెప్పగలుగుతాం. సో ఈ రేషియోస్ని తీసుకోండి, ఒక రిలేషన్ మనం డెరైవ్ చేయగలిగితే దాన్నే మనం ఏమంటామంటే రిలేషన్ బిట్వీన్ సమ్ 1 or 2 ఆబ్జెక్ట్స్, సేమ్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తీసుకురావడానికి వీ యూజువల్లీ టేక్ దీస్ రేషియోస్ తీసుకుని మనం చెప్పగలుగుతున్నాము అంటే మనం దాని అర్థం ఏంటంటే ఒక క్వాంటిటీని ఇంకో క్వాంటిటీతో కంపేర్ చేసి చెప్తున్నాము అని అర్థం. ఓకేనా? సేమ్ క్వాంటిటీ. సో సపోజ్ ఇఫ్ యూ టేక్ 3 మీడియమ్స్ ఎక్స్, వై, జెడ్. దెర్ ఆర్ 3 మీడియమ్స్. ఇందులో స్పీడ్ విఎక్స్, ఇందులో స్పీడ్ వివై, ఇందులో స్పీడ్ విజెడ్. So speed of the light in this medium and speed of the light in this medium and speed of the light in this medium. Okay, so if you want to find what is the speed of the light which compared to this one, you have to take Vx by V1. Then you will, if you have that some value, that value indicates x and y relations. So speed of the light in 2 mediums, x and y అనే 2 mediums లో లైట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తుంది అనే విషయాన్ని మనం రేషియో తీసుకుని చెప్పగలం. ఓకే, సో ఇలా రేషియోని తీసుకోవడం గురించి ఇది ఇంట్రడ్యూస్ చేశారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఏదైనా సేమ్ క్వాంటిటీ, దిస్ ఈజ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ ద లైట్, దిస్ ఈజ్ ఆల్సో స్పీడ్ ఆఫ్ ద లైట్, బట్ 2 different మీడియమ్స్, 2 different మీడియంలో స్పీడ్ ఆఫ్ ద సేమ్ క్వాంటిటీకి సంబంధించి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ వైతో కంపేర్ చేస్తే ఎక్స్లో ఎంత స్పీడ్తో వెళ్తుంది స్పీడ్ ఆఫ్ ద లైట్, ఎక్స్తో కంపేర్ చేస్తే వైలో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎలా ఉంది, ఇలాంటి విషయం ఫైండ్ అవుట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ రేషియోస్. ఆ రేషియోస్ తీసుకుని మనం చేస్తాం అనమాట. ఓకే, అర్థమవుతుందండి? సింపుల్. రేషియోస్ ఎందుకు తీసుకోవాలి? టు ఫైండ్ ద రిలేషన్. ఎందుకు రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి? టు నో వెదర్ ద గివెన్ క్వాంటిటీ ఈజ్ హౌ మచ్ ఈజ్ బెటర్ దెన్ అదర్. ఒక దాంతో కంపేర్ చేసుకుని ఇంకో దాంట్లో ఎంత ఉన్నది అని తెలుసుకోవడం కోసమే ఈ రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్, ఒకసారి చూడండి. సో ఫస్ట్ డెఫినేషన్ చూడండి. డెఫినేషన్ సింపుల్ డెఫినేషన్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is denoted with some symbol. In your test book it is denoted with n, no problem.
ఎన్తో డినోట్ చేద్దాం. సో ఎన్ తోటి డినోట్ చేద్దాం. సో ఎన్ అనే లెటర్ తోటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని నేను రిప్రజెంట్ చేస్తాను. ఓకే, సో refractive index of medium is velocity of light, velocity or speed of light in vacuum by speed of the light in that medium. Speed of light in medium. అంతే, సింపుల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం, ఏదో ఒక మీడియం ఉంది, గ్లాస్ మీడియమో, ఎయిర్ మీడియమో ఆర్ సమ్ అదర్ మీడియం. సో వ్యాక్యూమ్ నుంచి లైట్ వస్తుంది. సార్ వ్యాక్యూమ్లో ఒక స్పీడ్తో వెళ్తుంది, ఈ మీడియంలో ఒక స్పీడ్తో వెళ్తుంది. వ్యాక్యూమ్లో వెళ్ళే స్పీడ్ వెలాసిటీ ఆఫ్ ద లైట్ సి నో ఇట్, దిస్ ఈజ్ 3.8 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఈ స్పీడ్తో వెళ్తుంది, 3.8 × 10⁸. సో ఇందులో సమ్ విఎం స్పీడ్తో వెళ్తుంది. విఎం స్పీడ్, వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం ఈజ్ విఎం. దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దిస్ మీడియం ఈజ్ velocity of light by velocity of light in medium. ఓకేనా, సింపుల్. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో మీడియంలో ఉన్న స్పీడ్ లైట్ని వ్యాక్యూమ్లో ఉన్న స్పీడ్ ఆఫ్ లైట్ని కంపేర్ చేయగలుగుతున్నాం. సో ఇలా కంపేర్ చేసే టర్మ్కి వాళ్ళు పెట్టిన పేరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్. సో వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తే ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, నువ్వు తీసుకున్న మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుంది. సో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే ఆప్టికల్ డెన్సిటీ ఏంటి సార్? ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్, ఆప్టికల్ డెన్సిటీ ఏంటంటే స్పీడ్ ఆఫ్ లైట్ని ఇండికేట్ చేస్తుంది. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం. సో మనకి ఇచ్చిన మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ ఎలా ఉందనేది ఇండికేట్ చేసేది ఆప్టికల్ డెన్సిటీ. ఆప్టికల్ డెన్సిటీని ఇండికేట్ చేసేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇండికేట్స్ ఆప్టికల్ డెన్సిటీ ఇండికేట్స్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం. అంటే అర్థం ఏంటంటే చూడండి, ఆప్టికల్ డెన్సిటీ అంటే ఏంటంటే ద డెన్సిటీ ఆఫ్ పర్టికులర్ మీడియం విచ్ స్టాప్స్ ఆర్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ద పాత్ ఆఫ్ ద లైట్ రే. ఎందుకంటే లైట్ రే వెళ్తున్నప్పుడు ఇప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి, డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం ఎక్కువ అనుకోండి. సో ఆ లైట్ వెళ్తున్న పాత్కి సమ్ పార్టికల్స్ అడ్డు వస్తూ ఉంటాయి. ఇలా అడ్డు రావటం వల్ల స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మోర్ ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ ద మీడియం రిజల్ట్స్ టు లెస్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. ఓకే, అంటే ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉందనుకోండి, స్పీడ్ తగ్గిపోతుంది. లైట్ స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? డెన్సిటీ ఎక్కువ ఉండటం వల్ల, పార్టికల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ పార్టికల్స్ అన్నీ కూడా అబ్స్ట్రక్ట్ చేస్తాయి లైట్ పాత్ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. సో ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ తక్కువ ఉందని. సో దీన్ని ఎలా ఇండికేట్ చేస్తారు? ఈ ఆప్టికల్ డెన్సిటీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే టర్మ్ తోటి ఇండికేట్ చేస్తారు. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో ఒక మీడియంకి సంబంధించి ఆప్టికల్ డెన్సిటీని మనం చెప్పాలి అనుకున్నప్పుడు, ఆ స్పీడ్ ఆఫ్ లైట్ని వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ తోటి కంపేర్ చేస్తాం. ఎందుకంటే వ్యాక్యూమ్లో స్పీడ్ ఆఫ్ లైట్ మనకు తెలుసు కాబట్టి ఇట్ ఈస్ 3.8 × 10⁸ మనకు తెలుసు. సో ఎప్పుడైనా ఏంటంటే మనకు తెలిసిందంతా కంపేర్ చేసుకున్నాం అనుకోండి. సో మనకు తెలిసిన సుబ్బారావు అప్పారావు ఎవడో ఉన్నాడు, వాడు పొడుగు, వాడు టాలర్ అన్న విషయం నీకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావంటే ఈ సుబ్బారావు కంటే
షార్టర్ రా, ఇటు సుబ్బారావు కంటే ఈ సుబ్బారావు కంటే టాలర్ రా. సో నీకు తెలిసిన దాంతో కంపేర్ చేసి చెప్పడం మొదలు పెడతాం. సో అట్లాగే మనకి ఒక విషయం తెలుసు, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ 3.8 into 10⁸ మీటర్/సెకండ్ అన్న విషయం మనకు తెలుసు కాబట్టి, ఈ స్పీడ్ తెలుసు కాబట్టి మిగతా అన్ని దీంతో కంపేర్ చేస్తూ ఉంటాం. సో ఎయిర్ అనే మీడియం తీసుకున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత అవుతుంది అప్పుడు? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. ఓకే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ కావాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. సో అట్లాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సమ్ గ్లాస్ ఉంది. గ్లాస్ ఎలా రాస్తాము? కంపేర్ విత్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం గ్లాస్. ఓకే. మీరు అబ్జర్వ్ చేశారా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. డినామినేటర్లో ఉంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఎనీ మీడియం ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎనీ మీడియం ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం. ఓకేనా? అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఎక్కువ ఉంది అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం ఈజ్ లెస్. ఓకే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ పర్టికులర్ మీడియం ఈజ్ లెస్ అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం ఈజ్ మోర్. సో దోస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్. అంటే ఏంటంటే ఆప్టికల్ డెన్సిటీ ఇండికేట్ చేస్తుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ లెస్, velocity is more. Optical density is more, velocity is less. So refractive index indicates optical density of a particular medium. Optical density చెప్పాను కదండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హౌ ఫాస్ట్ కంపేర్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్, ఎంత స్పీడ్గా వెళ్తుంది ఒక మీడియంలో కంపేర్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్. మనం వ్యాక్యూమ్తో కంపేర్ చేసుకున్నాం. 2 times వెళ్తుందా 3 times? వ్యాక్యూమ్తో కంటే అసలు వెళ్ళే సమస్య లేదు. ఏ లైట్ కూడా దానికంటే తక్కువతోటే వెళ్తుంది. వ్యాక్యూమ్లో 3.8 into 10⁸ మీటర్స్/సెకండ్తో వెళ్తుంది. ఓకే. నేను ఇచ్చిన ఒక గ్లాస్ మీడియంలో ఎంత స్పీడ్తో వెళ్తుంది? ఇండికేటెడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇఫ్ యూ నో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. If you know the refractive index of that medium, you find out. Okay na? This is about simple idea. దీన్ని ఏమంటామంటే if you compare speed of the light with vacuum, always vacuum తో కంపేర్ చేస్తున్నారు అనుకోండి. Refractive index of the air, speed of the light in vacuum by speed of the light in air. Refractive index of water, speed of the light in vacuum by speed of the light in water. Refractive index of glass, speed of the light in vacuum by speed of the light in glass. So దీన్ని if you compare your speed of light, your medium speed of light with vacuum, then this is called absolute refractive index. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం దీన్ని. ఏమంటాం? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే మీ మీడియం యొక్క లైట్ స్పీడ్ని మీరు ప్రతిసారి దేనితోటి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ తోటి కంపేర్ చేస్తుంటే దెన్ దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ అని అర్థం. దాన్ని ఏమంటాం? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఓకేనా? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. ఓకే. సో చూడండి, సో మనం ఏం తెలుసుకున్నాం ఒక్కసారి. సింపుల్, వీఆర్ జస్ట్ కంపేరింగ్ ద స్పీడ్స్ ఆఫ్ ద లైట్ ఇన్ 2 mediums. దట్స్ ఇట్. ఏమీ లేదు. ఓకేనా? కంగారు పడకండి, ఏమీ లేదు. ఆప్టికల్ డెన్సిటీ ఏంటి సార్? ఏమీ కాదు. జస్ట్ ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is denoted with when? If you compare the speed of the light always with vacuum, then it is called absolute refractive index. What is the absolute refractive index? Absolute refractive index is equal to refractive index of the medium is equal to speed of the light in vacuum by speed of the light in particular medium. So this we will call it as the refractive index of medium with respect to vacuum. So this is denoted with Nm. This is C by Vm, where C is velocity of the light in vacuum and Vm is velocity of the light in medium. Okay,
దిస్ ఈస్ హౌ విల్ కాల్కులేట్. ఏమంటాం దీన్ని? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్. వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తే ఈ మీడియం యొక్క ఆప్టికల్ డెన్సిటీ ఎంత ఉంది అనేది ఇండికేట్ చేసేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే సింప్లీ రేషియో ఆఫ్ లైట్ ఇన్ వన్ మీడియం టు అనదర్ మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం. బికాస్ C ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఇట్స్ వాల్యూ ఈజ్ 3.8 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో మీకు ఇంకో రిలేషన్ ఏమొచ్చింది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఏమైంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ద లైట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏంటి? ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద పర్టికులర్ మీడియం ఈజ్ మోర్, వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ పర్టికులర్ మీడియం ఈజ్ లెస్. సో ఇట్ ఇండికేటింగ్ ఆప్టికల్ డెన్సిటీ. సో ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ మోర్, refractive index is more, so velocity of the light in that particular medium is less. This is the meaning. Okay na? And absolute refractive index అని ఎప్పుడు అంటాము? ఇఫ్ యూ కంపేర్ ద స్పీడ్ ఆఫ్ ద మీడియం విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తూ ఉంటే మన అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంత. వ్యాక్యూమ్తో కాదు సార్, ఏదైనా టూ డిఫరెంట్ మీడియమ్స్ తోటి స్పీడ్స్ కంపేర్ చేస్తున్నాం అనుకోండి, దెన్ వీ విల్ కాల్ ఇట్ ఎస్ ఎ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అదేంటో చూద్దాం. ఓకేనా? సో అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అది అర్థమైంది కదండి. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆప్టికల్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఆప్టికల్ డెన్సిటీని ఇండికేట్ చేస్తుంది. సో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఎప్పుడు అంటాను? ఇఫ్ ఐఎమ్ కంపేరింగ్ మై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం విత్ వ్యాక్యూమ్. వ్యాక్యూమ్లో ఉన్న స్పీడ్ తోటి కంపేర్ చేస్తుంటే దాన్ని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాం. సో ఎందుకు కంపేర్ చేయాలి సార్? టు నో లైట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, ఒక మీడియంలో లైట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది తెలుసుకోవాలి కాబట్టి నేను కంపేర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇక్కడ రెండు మీడియంలు ఉన్నాయి. దిస్ ఈజ్ మీడియం 1 అండ్ దిస్ ఈజ్ మీడియం 2. సో దిస్ ఈజ్ మీడియం 1 అండ్ దిస్ ఈజ్ మీడియం 2 అండ్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. ఓకేనా? లైట్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వెళ్తుంది. లైట్ ఒక మీడియంలోంచి ఇంకో మీడియంలోకి వెళ్తుంది. ఇక్కడ దీని స్పీడ్ V1 ఈ మీడియంలో, దీని స్పీడ్ ఈ మీడియంలో V2. ఓకేనా? ఓకే, సో ఈ రెండాట్ల మధ్య రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అది ప్రాబ్లం. ఎందుకంటే మనకి దీని స్పీడ్ ఎంతో తెలియదు, దీని స్పీడ్ ఎంతో కూడా తెలియదు. సార్ ఈ మీడియంలో లైట్ ఏ స్పీడ్తో వెళ్తుందో తెలియదు, ఈ మీడియంలో లైట్ ఏ స్పీడ్తో వెళ్తుందో తెలియదు. లేదు ఒక మీడియంలో N1 అనే మీడియంలో ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుసు, కానీ N2లో ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలియదు. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఒక మీడియం యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ని ఇంకో మీడియం యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ ద్వారా కంపేర్ చేయడం. సో ఇది ఫస్ట్ ఎలా రాస్తారో చూద్దాం, తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ in first medium by velocity of light in second medium. So second medium with respect to first medium. So second medium యొక్క velocity denominatorలో ఉండాలి, because refractive index of the second medium is inversely proportional to the velocity of the light in second medium. So refractive index of the second medium with respect to దీని ఎలా రాస్తున్నానంటే refractive index of second medium యొక్క refractive index దేంతో కంపేర్ చేస్తే with respect to ఫస్ట్ మీడియం ఇలా రాస్తా. సో దీనికి దీన్ని ఎలా డినోట్ చేస్తాను? ఇలాగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫస్ట్ మీడియంతో కంపేర్ చేస్తే ఎంతంటే V1/V2. ఎందుకు V2 కిందకు వచ్చింది? నువ్వు మాట్లాడుతుంది సెకండ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో సెకండ్ మీడియం యొక్క వెలాసిటీ డినామినేటర్లో ఉండాలి. ఎందుకు? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియంలో ఏం చెప్పాను? C/Vm. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు C/Vm. Vm అండ్ Nm ఆర్ డినామినేటర్. ఇది న్యూమినేటర్లో ఉంటుంది, ఇది డినామినేటర్లో ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ V1/V2. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, N2/N1 అని రాస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ సెకండ్ మీడియం. సో అట్లా కాకుండా ఇంకోటి చెప్పండి, refractive index of first medium with respect to second medium.
ఎట్లాగా? సింపుల్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ సెకండ్ మీడియం బై వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియం యొక్క వెలాసిటీ డినామినేటర్లోకి రావాలి. దీన్ని ఎలా రాయొచ్చు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు V2 బై V1, దట్ ఈజ్ ఈక్వల్ టు N12. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. సో మీరు అబ్జర్వ్ చేశారా ఈ రెండు? N1 N ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ ఉంది. ఇది యాక్చువల్గా హౌ టు రైట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇది ఎలా వచ్చింది? సో N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 అనేది ఎలా వచ్చింది చూడండి ఒకసారి. అర్థమైంది కదా? ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి లైట్ వెళ్తున్నప్పుడు ఈ మీడియంలో స్పీడ్ V1 అయితే, ఈ మీడియంలో స్పీడ్ V2 అయితే, ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అయితే, ఈ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అయితే, దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ V1 బై V2. సెకండ్ మీడియం యొక్క స్పీడ్, మీరు ఏ మీడియం గురించి మాట్లాడుతున్నారో ఆ మీడియం యొక్క స్పీడ్ డినామినేటర్లో ఉండాలి. మీరు ఏ మీడియం గురించి మాట్లాడుతున్నారో ఆ మీడియం యొక్క స్పీడ్ డినామినేటర్లో ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎందుకంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా? ఓకే. సో ఈ N1 బై N2 అనేది ఎలా వచ్చిందో చెప్తాను ఇప్పుడు. N1 బై N2 అనేది ఎలా వచ్చిందో చూడండి. సో N1 బై N2 ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. సింపుల్ సింపుల్ సింపుల్. సో మనకి అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసుగా? తెలుసు సార్, ఎందుకు తెలియదు? ఇప్పుడే చెప్పారుగా. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం 1 ఎంత? C బై V1. సార్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దట్ మీన్స్ వీఆర్ కంపేరింగ్ స్పీడ్ ఆఫ్ దట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్. వ్యాక్యూమ్తో కంపేర్ చేస్తే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 ఈజ్ ఈక్వల్ టు C బై V1. అట్లాగే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సెకండ్ మీడియం ఎంత? C బై V2. చెప్పాను కదా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ RI ఆఫ్ N1, అబ్సల్యూట్ RI ఆఫ్ సెకండ్ మీడియం, ఫస్ట్ మీడియం అండ్ దిస్ సెకండ్ మీడియం. సో ఏం చెప్పాను? అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినేషన్ ఏం చెప్పాను? మీరు ఏ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారో ఆ మీడియం యొక్క వెలాసిటీ డినామినేటర్లో ఉంటుంది, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వ్యాక్యూమ్ న్యూమినేటర్లో ఉంటుంది. దిస్ కంపారిజన్ విత్ వ్యాక్యూమ్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం. ఆ మీడియంకి సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో N1 ఈజ్ ఈక్వల్ టు C బై V1, N2 ఈజ్ ఈక్వల్ టు C బై V2. నౌ ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఏమవుతుంది? N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు C బై V1 బై C బై V2. సో N1 బై N2 ఈజ్ ఈక్వల్ టు V2 బై V1. CC క్యాన్సిల్ అయిపోతుంది. చూసారా ఏమొచ్చింది? మీకు అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలిస్తే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనిపెట్టచ్చు రెండు మీడియంస్కి. నాకు ఇది 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 ఇండివిజువల్గా తెలుసు, ఇది ఇండివిజువల్గా తెలుసు. రెండింటిని కంబైన్ చేసి రాసింది చూడండి N1 బై N2. దీన్ని ఎలా అంటాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, ఇది పైన ఉంది, ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఈజ్ V2 బై V1. సో ఇది రిలేషన్. సో అట్లాగే N2 బై N1 చేయండి. N2 బై N1 చేశారనుకోండి, యూ విల్ గెట్ V1 బై V2. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ వాట్? V1 బై V2. ఓకేనా? సో దిస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్స్ ఎన్ ఐడియా హౌ ఫాస్ట్, హౌ స్లో ద లైట్ విత్ కంపేర్ టు అదర్ మీడియం. మీరు ఇంకొక అదర్ మీడియం తోటి ఒక మీడియం యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ని కంపేర్ చేస్తుంటే అది ఎంత ఫాస్ట్గా ఉంది, ఎంత స్లోగా ఉన్నది అనే ఐడియా ఇస్తుంది. ఒకవేళ లైట్ కనుక గ్లాస్ టు ఎయిర్ వెళ్తుంటే, ఆర్ ఎయిర్ టు గ్లాస్ వెళ్తుంటే, ఆర్ గ్లాస్ టు సమ్ వాటర్ వెళ్తుంటే, వాటర్ టు సమ్ గ్లాస్ వెళ్తుంటే, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది యూజ్ చేసి. సో దీన్ని అదర్ దాన్ వ్యాక్యూమ్తో కాకుండా ఏదైనా రెండు మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మీరు కంపేర్ చేస్తున్నారు అంటే, రెండు మీడియం యొక్క స్పీడ్ ఆఫ్ లైట్ని కంపేర్ చేస్తున్నారంటే దాన్ని ఏమంటాం? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Now tell me definition of relative refractive index. Relative refractive index of medium 1 with respect to 2 is, relative refractive index of the medium 1 with respect to medium 2 is velocity of light in second medium with respect to velocity of light in second medium. This is velocity in second medium. ఏంటి లైట్ది
by velocity in first medium. That should be equal to refractive index of first medium with respect to second medium. Refractive index of the first medium with respect to second medium. Relative refractive index of the first medium with respect to second medium is velocity of light in second medium with respect to velocity of light in first medium. Similarly, refractive index of the second medium with respect to first medium is velocity of the light in first medium by velocity of the light in second medium. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. సో ఎందుకు సార్ ఎందుకు ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? ఎందుకంటే మనకి వ్యాక్యూమ్లో ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుస్తుంది. సమ్ టైమ్స్ యూ వాంట్ టు నో ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ సమ్ అదర్ మీడియం, ఇంకో మీడియం తోటో లేకపోతే వాటర్ నుంచి ఎయిర్కి వెళ్తుంది, ఆర్ వాటర్ నుంచి గ్లాస్కి వెళ్తుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వాటర్లో ఎంత స్పీడ్ ఉంది, వాటర్లో ఎంత స్పీడ్ ఉంది, గ్లాస్లో ఎంత స్పీడ్ ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే వాటర్ యొక్క అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసు నీకు. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? C/V వేసుకుంటే ఫైండ్ అవుట్ చేసి ఈ రెండింటికి మధ్య రిలేషన్ కూడా వస్తుంది. అంటే వాటర్లో ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుస్తుంది, గ్లాస్లో ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుస్తుంది. అందుకని ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is nothing but comparing the speeds of the light or ratio of speeds of the light from one medium to another medium. And if you take మీరు కనుక అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారంటే యు ఆర్ కంపేరింగ్ యువర్ మీడియం స్పీడ్ ఆఫ్ లైట్ విత్ వ్యాక్యూమ్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ మీడియం ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ పర్టికులర్ మీడియం. సో మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాని యొక్క స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు మీడియంస్ తీసుకుంటారు, N1 and N2. సో వాటి యొక్క స్పీడ్స్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంటాయి. సో N1/N2 ఈజ్ ఈక్వల్ టు V2/V1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు సెకండ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ second medium by speed of the light in first medium. This is about refractive index. Okay, clear, simple. So we are comparing, as I said, lines draw చేసాం. ఏ లైన్ పెద్దది, ఏ లైన్ చిన్నది తెలియాలి అంటే యూ హ్యావ్ టు టేక్ రేషియోస్. అట్లాగే ఏ మీడియంలో స్పీడ్ లైట్ ఎక్కువ ఉంది, లైట్ ఆఫ్ స్పీడ్ ఎక్కువ ఉంది, ఏ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంది అని తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ టు కంపేర్, యూ హ్యావ్ టు టేక్ రేషియోస్. నువ్వు తీసుకున్న రేషియో వ్యాక్యూమ్ తోటి అయితే ఇట్స్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నువ్వు తీసుకున్న రేషియో విత్ రెస్పెక్ట్ టు ఎనీ అదర్ మీడియం అయితే ఇట్ ఈస్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దట్స్ ఇట్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.